నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి గురించి చెప్పాలంటే అత్యంత సౌమ్యుడిగా పేరు ఉంది. కనీసం ఎవరిని కూడా పన్నెత్తి మాట అననటువంటి నేతగా పంతం నానాజీకి పేరు ఉంది. అలాంటి పంతం నానాజీ ఒక చిన్న వివాదంలో చిక్కున్నారు. సో ఆ వివాదానికి సంబంధించి ప్రాయశ్చిత దీక్షను అయితే ఆయన అయితే చేపట్టినట్టు తెలుస్తూ ఉంది. కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ గారు కాకినాడ గుడారి గుంటలోని వారి స్వర్గృహం నందు ఆర్ఎంసీ కళాశాల ప్రాంగణంలో జరిగిన సంఘటనపై ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. దీక్షలో నియోజకవర్గంలోని జనసేన, టీడీపీ మరియు బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఏదైతే పంతం నానాజీకి సంబంధించినటువంటి ఒక వీడియో ఏదైతే సర్క్యులేషన్ అవుతుందో ఆర్ఎంసీ కళాశాల ప్రాంగణంలో, దానికి సంబంధించి ముందు పంతం నానాజీ పైన ఎవరైతే డాక్టర్ ఉన్నారో వారు ఆయన్నే దుర్భషలాడారని చెప్పేసి పంతం నానాజీకి సంబంధించి ఆయన మీద ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలతో పాటు ఆయన్ని బదనాం చేసేటువంటి వ్యాఖ్యలు చేశారనేటువంటి ఒక కారణంతో పంతం నానాజీ కాస్త హార్ష్గా అయితే ప్రవర్తించారని చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డటువంటిది అయితే పడ్డారని అయితే తెలుస్తూ ఉంది. సో ఆర్ఎంసీ కళాశాల ప్రాంగణంలో జరిగిన సంఘటన మీద పంతం నానాజీ పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత దీక్షను చేపట్టారు. తానని ఉద్దేశపూర్వకంగా ముందు తనను ఎవరైతే దూషించారో సో కాబట్టి తాను కాస్త సమన్వయం కోల్పోయి తాను వ్యవహరించాల్సి వచ్చిందనేది తన సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పంతం నానాజీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సౌమ్యుడిగా ఆయనకైతే పేరుంది. నిజంగా చెప్పాలంటే అసలు ఇలాంటి ఇప్పుడున్నటువంటి రాజకీయాలకి పంతం నానాజీ అసలు సరిపోరు అని కూడా చాలామంది మాట్లాడారు. ఎందుకంటే ఆయన నోరు తెరిచి కూడా మాట్లాడలేనటువంటి వ్యక్తి, కనీసం ఎవరిని కూడా దూషించడం కూడా చేతకాని వ్యక్తి. సో అలాంటి వ్యక్తి నిన్న కాస్త పరుషంగా మాట్లాడటం, పరుష పదజాలం ఉపయోగించడం ఏదైతే వీడియో సర్క్యులేషన్ ఉందో దాని మీద ఆయన పశ్చాత్తాపడ్డారు. దానికోసం ఆయన ఇప్పుడు ప్రాయశ్చిత దీక్షను కూడా చేపట్టారు. మొత్తానికి జనసేన ఎమ్మెల్యే ఈ చేపట్టినటువంటి ఈ ప్రాయశ్చిత దీక్ష ఏదైతే ఉందో సో వెంటనే ఆయన ఏదైతే పశ్చాత్తాపడ్డారో పశ్చాత్తాపానికి మించినటువంటి ఆ శిక్ష మరొకటి ఉండదని చెప్పుకోవచ్చు. కాబట్టి పంతం నానాజీకి సంబంధించి ఆయన పశ్చాత్తాపడినటువంటి విషయం మీద జన సైనికులు కాస్త సానుకూల వాతావరణం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు.